అధిక శబ్దం చేసే సైలెన్సర్లు అమర్చి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల హెచ్చరించారు. నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసుల సమక్షంలో సుమారు 200 పైగా మోడిఫైడ్ సైలెన్సర్లను ప్రజల సమక్షంలో జేసీబీ చేత ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ అజిత వేజెంట్ల మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగిస్తున్నామన్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులకు రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. హెల్మెట్ ధారణపై స్వయంగా అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ అటుపై హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను అందజేశారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలను నడపరాదన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య, ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డి, రామకృష్ణ, ఆర్ఎస్ఐ చంద్రమౌళి, నాగరాజు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ అనేది తెలుసుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎటువంటి ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా, నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయకుండా, ఒక లేన్ డిసిప్లిన్ పాటిస్తూ హెల్మెట్ వేసుకొని రోడ్ మీద ప్రయాణం చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎందుకంటే మనకు నెల్లూరు డిస్ట్రిక్ట్లో హైవేస్ కూడా ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ ఆఫ్ హైవే ఉంది. మొత్తం అన్ని ఇంటర్నల్ రోడ్స్ అంతా కలిపి మనకి 8000 కిలోమీటర్స్ దాకా ఉంది. సో 800 కిలోమీటర్స్ దాకా. సో అది అందులో మనం ఎక్కువ డెత్స్ అనేది 2 వీలర్స్లోనే చూస్తున్నాము. మేము చాలా అనాలిసిస్ చేసాము, స్టడీ చేసి మేము డిసైడ్ చేసుకున్నాము. చాలా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది ఉంది. ప్రజలు సెల్ఫ్ కంట్రోల్తో, సెల్ఫ్ అవేర్నెస్తో రోడ్ల మీదకి రావాలి అండ్ ఆల్ ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించాలి. ఎన్ఫోర్స్మెంట్ అనేది మనం చేస్తాము. డ్రంక్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలి అండ్ ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు అనేది, ఇవన్నీ మనం ఎంబీ యాక్ట్ ప్రొవిజన్స్ కింద ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్ మన ప్రజలకి అవేర్నెస్ అనేది ఉండాలి. వాళ్ళకి ఈ ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన ఉండి వాళ్ళు దాని ప్రకారంగా నడుచుకోవాలి అనేది మా ఆశయం. సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడాను దట్ రోడ్ సేఫ్టీ అనేది పాటించాలి, ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించాలి. అండ్ మనం జిల్లాలో ట్రాఫిక్లో అండ్ రోడ్ యాక్సిడెంట్స్ మూలంగా జరిగే డెత్స్ అన్నీ అండ్ లాస్ ఆఫ్ లైఫ్స్ కానీ, లాస్ ఆఫ్ ప్రాపర్టీ కానీ ఆర్ ఇంజరీస్ కానీ ఇవన్నీ మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఒక మనిషి పోతే ఆర్ మనిషికి ఏమైనా బాడీ పార్ట్స్ దెబ్బతింటే మొత్తం ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది మన సొసైటల్ రెస్పాన్సిబిలిటీగా మనం అందరం తీసుకొని ఈ మెసేజ్ అందరికీ పంపించాలి.